పట్టుదలతో ప్రయత్నిస్తే అంధత్వం కూడా అడ్డురాదని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న సింగంశెట్టి బాలయ్య నో వరల్డ్ డివిజిబుల్ డే మరియు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారితో ముచ్చటించారు. సింగంశెట్టి బాలయ్య మాట్లాడుతూ, ముందుగా దేవుడికి ధన్యవాదాలు, తర్వాత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని. ఎందుకంటే దేవుడు సృష్టిలో ఒక లోపాన్ని మిగిల్చినప్పుడు కలిగించినప్పుడు ఎంతో కొమిలిపోతారు. అందుకు ప్రతిగా సృష్టించిన దేవుడితో పాటు ప్రభుత్వం వారు కూడా పథకాలను దివ్యాంగులకు కల్పించి వారికి చదువులు, స్కాలర్షిప్, వసతి గృహాలు ఏర్పాటు చేయడంతో పాటు సమాజంలో తోటి వ్యక్తులతో పాటు సమానంగా సమానత్వాన్ని సాధించడం కోసం ఎన్నో రిజర్వేషన్లు అనగా BHHOH వివిధ అవయవాలతో బాధపడుతున్న దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నది. అందులో భాగమే సింగంశెట్టి బాలయ్య 12 సంవత్సరాల ప్రయాణంలోనే ఆఫ్ టెక్నారం ఎఫెక్ట్ అవ్వడంతో కంటి చూపు కోల్పోవడం జరిగింది. వారి కన్న తల్లి ఒక సాధారణ రైతు కుటుంబంలో గృహిణిగా ఉంటున్న ఆ మహిళ కృంగిపోయింది. నర్సరావుపేట లూథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్ స్కూల్లో చేర్పించింది. అనంతరం 1985-86 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో 10th క్లాస్ బ్రెయిల్ లిపి నందు చదువుకొని ఉత్తీర్ణులయ్యారు. అంతటితో ఆగక ఇంటర్ డిగ్రీ ఎస్సీ కళాశాలలో గుంటూరు నందు విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు. అనంతరం బీఈడీ 1991-92 విద్యా సంవత్సరంలో ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం నందు, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ విజయనగరం నందు పూర్తి చేశారు. అనంతరం వికలాంగుల స్కూల్ వినకొండ నందు టీచర్గా పనిచేశారు. అనేక పథకాలు, రిజర్వేషన్లు దివ్యాంగులకు కల్పించిన ప్రభుత్వం కల్పించిన స్కీములన్నింటినీ వికలాంగులకు చేరే విధంగా వికలాంగుల సంఘాల ద్వారా అనేక రూపాలలో అధికారుల దృష్టికి తరచుగా తీసుకువెళ్తూ వికలాంగుల హక్కుల కోసం పోరాడేవారు. కావున కృషి, పట్టుదల, గట్టి ప్రయత్నం, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి అంధత్వాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సింగంశెట్టి బాలయ్య మీడియా ముందు తెలిపారు. కాబట్టి వరల్డ్ పీస్ఫుల్ డే సందర్భంగా దివ్యాంగుల న్యూన్యత భావానికి గురికాకుండా ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడగలరని అభిప్రాయపడ్డారు. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా